బులెటిన్లో డీటెయిల్ చూస్తే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు. రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తు కార్యాచరణపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమావేశానికి హాజరయ్యారు. రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం కమిషన్ నివేదిక రానుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్ కార్యాచరణపై కూడా కేసీఆర్ చర్చిస్తున్నారు. కాళేశ్వరం కమిషన్పై రేపు కేబినెట్లో చర్చ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏంటి ఫామ్ హౌస్లో ఏ నేతలతో సమావేశమయ్యారు మాజీ సీఎం కేసీఆర్? రవి, సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే గత 5 రోజులుగా వరుస భేటీలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ చర్చల్లో అది మాజీ మంత్రులతో ఈ యొక్క మాజీ సీఎం కేసీఆర్ ఈ గత 5 రోజులుగా అయితే వారితో భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే కరీంనగర్ లో జరగబోయే బీసీ రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున సభ అయితే నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ సభ నిర్వహణలో ఏ విధంగా అన్నట్టయితే వీళ్ళ యొక్క సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వం ఏదైతే నివేదిక ఇచ్చిందో దానిపైనే ఈ యొక్క సంభాషణ జరుగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలన్నట్టయితే వీరికి సూచనలు ఇస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. మొత్తంలో చూసుకున్నట్టయితే గత 5 రోజులు అయితే ఈ వరుస చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రవి, రైట్ రాము, అంటే మరో పక్క రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండే అవకాశాలు, ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల వ్యూహం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటే కేబినెట్లో కాళేశ్వరం కమిషన్పై చర్చించే సందర్భంలో మరి ఎలాంటి అంశాలపై తెరపైకి తీసుకురావాలా, మరో పక్క బీఆర్ఎస్ వ్యూహం ఏవై ఉండొచ్చు అనుకోవచ్చు? ఏదైతే కాళేశ్వరం కమిషన్ పై ప్రభుత్వానికి నివేదిక అందిస్తున్న నేపథ్యంలోనే ఈ సమాచార నేపథ్యంలోనే గులాబీ బాస్ అయితే వీరితో చర్చించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ విధంగా గతంలో జరిగినటువంటి ఏదైతే కమిషన్ పై ఏ విధంగా చర్చించినట్లయితే మనకు తెలుస్తుందో అదే నేపథ్యంలోనే ఈ యొక్క ప్రభుత్వ నివేదిక ఏ విధంగా అందిస్తుందో దానికి అనుగుణంగానే ఈ యొక్క ఎత్తులకు పై ఎత్తులైతే వేస్తున్నటువంటి మన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క మంత్రులతోని 5 రోజుల నుంచి అయితే ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్టయితే కాళేశ్వరం కమిషన్ గురించే ఈ యొక్క చర్చ జరుగుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లు కూడా ముఖ్యంగా, ఎందుకంటే 8వ తారీఖు నాడు కరీంనగర్ లో జరగబోయేటువంటి మహాసభను విజయవంతం చేసి ప్రభుత్వానికి చెంపపెట్టుగా అయితే ఎత్తుగడ వేసినటువంటి అయితే ఈ నేపథ్యంలోనే గులాబీ జెండలు అయితే, ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ను ఓడించే ప్రయత్నం స్థానిక సంస్థలు మొత్తంలో గులాబీ మయంగా మార్చుకునేందుకు అయితే ఈ యొక్క కేసీఆర్. మరో పక్క అంటే గతంలో కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎం కేసీఆర్ కూడా హాజరై ఆయన వివరణ ఇచ్చారు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడు హరీష్ రావు కూడా హాజరై వివరణ ఇచ్చారు. మొత్తానికంటే న్యాయపరమైనటువంటి ఏమైనా అంశాలను చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా రాము? ఏదైతే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు కేసీఆర్ గత ముందు వరుసలో కేసీఆర్ అయితే ఎక్కడైతే కమిషన్ ముందు అయితే హాజరు కావాల్సిందో ఆ నేపథ్యంలోనే కమిషన్ కు ఏదైతే ముందు వరుసలో హరీష్ రావు, తర్వాత ఈటెల రాజేందర్ మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు.
అతని తర్వాతే కేసీఆర్ కూడా వాళ్ళ ముందు ఏదైతే ఉందో వారికి ఏ ఆన్సర్స్ అయితే ఇచ్చారో ఆ విధంగానే ఈ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి సూచనలతో ముందుకెళ్లి ఈ యొక్క గులాబీ బాస్ అయితే ముందుకెళ్లేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏదైతే మాది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ పైన అపవాదం మోపారో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ రాము.